లోకల్ హిట్టాఫట్టా నేను మీ హేమమాలిని. మరి ఈరోజు హిట్టాఫట్టాలో ఫ్రైడే, అందులోనూ ప్రదీప్ కాస్త గ్యాప్ తర్వాత అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ మన ముందుకు వచ్చేసాడు విత్ మన పిఠాపురం ఎమ్మెల్యే గారి టైటిల్ తోటి అనమాట. మరి సినిమా ఎలా ఉంది, ఏంటి, అసలు బాగుందా బాలేదా ఏంటి అని అనుకుంటున్నారా? అదంతా కూడా ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తీసుకున్నందుకు జస్టిఫికేషన్ అయితే చేశారని చెప్పేచ్చు అనమాట. అండ్ ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లై అండ్ చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ మనకి గుర్తుండాలి, గుర్తున్న వాళ్ళు అని అనుకుంటే గనక సో అందులో మన గెటప్ సీన్ ఉన్నారు, సత్య ఉన్నారు. మేము ఉండేది 60 మంది, మాకు కూడా పని రాదు, నువ్వే నేర్పించి వాడుకుంటే వాడుకో. అండ్ మన లైక్ మురళీధర్ గారు ఉన్నారు. అండ్ చాలా మంది వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు కూడా ఉన్నారనమాట. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు ఒక్కరు కాదు, ఇద్దరు అనమాట, నితిన్ అండ్ భరత్. వీళ్ళు మనకి బాగా తెలుసు. మనం రోజు ఇంట్లో చూసే జబర్దస్త్ కానీ, ఎన్నో డ్యాన్స్ షోస్ కానీ, ఎన్నో రియాలిటీ షోస్ ప్రదీప్తో కలిసి వర్క్ చేశారు. స్టిల్ వాళ్ళు లైక్ టెలివిజన్ ఇండస్ట్రీలో స్టిల్ జబర్దస్త్కి డైరెక్టర్స్గా వర్క్ చేస్తూ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఈ సినిమాని చేశారనమాట. ఏ మాట కామాట వాళ్ళ డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు అనమాట. సినిమాలో మనం చాలా వాటికి కనెక్ట్ అవుతాం. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి రతన్ గారి సాంగ్స్ అయితే సూపర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటలు చాలా సూతింగ్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అసలు మీకు తెలీదు, ఇంకెప్పుడు ఎంత జరిగిందా, ఏంటి బ్రేక్ వస్తుందా అని అన్న ఆలోచన కూడా రాకుండా అంత బాగుందనమాట. నీకు అర్థం కాదు మేస్త్రి. మా ఊర్లో ఈ పని చేసి మేస్త్రిని అంటారు. అండ్ సింపుల్ గా స్టోరీ గురించి చెప్పాలి అంటే గనక ఆ ఊరు మొత్తంలో ఒకే ఒక అమ్మాయి మన దీపిక పిల్లై రాజా క్యారెక్టర్ అనమాట. సో ఊరికి సంబంధించి ఒక ఓత్ తీసుకోవడం జరుగుద్ది అనమాట. ఆ అమ్మాయి పెద్ద అయ్యాక లైక్ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, తన ఊర్లోనే ఉండాలి, అలా ఉన్న వాళ్ళ ఎవరినైతే చేసుకుంటుందో సో ఆస్తంతా ఇచ్చేస్తా అని చెప్పి ఆ ఊరి పెద్ద చెప్పడం జరుగుద్ది అనమాట. సో రాజా వాళ్ళ నాన్న సో ఆయన ఓకే చెప్పడం జరుగుద్ది. సో అలా రాజాని ఊర్లో ఉన్న 60 మంది కుర్రోళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. రాజా ఎవరిని ఇష్టపడింది, అసలు 60 మంది ఏమైపోయారు? అండ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సిటీ నుంచి ఇంజనీర్ అంటే మన కృష్ణ క్యారెక్టర్లో ప్రదీప్ మాచిరాజు ఆ ఊరికి రావడం జరుగుద్ది అనమాట. ఆ ఊరికి వచ్చిన తర్వాత రాజా కృష్ణతో ఎలా ప్రేమలో పడ్డది, అసలు కృష్ణ రాజాతో ఎలా ప్రేమలో పడ్డాడు, ఎలా యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే మనోడిది కొంచెం ఎంత క్యారెక్టర్ అనమాట. సో ప్రదీప్ మాచిరాజుది హెల్ప్ ఎవ్వరికి చేయడు, మన కళ్ళ ముందు చచ్చిపోతున్నా సరే చచ్చిపో నాకేంటి అన్నట్టు ఉంటాడు అనమాట. అలాంటి పర్సన్ ఈ 60 మందికి ఈ 60 మంది తన లైఫ్లోకి వస్తే ఎలా అంటే ఒక చిన్న కండిషన్ పెడతాడనమాట ఊరి ప్రెసిడెంట్. సరే రాజాని లైక్ మొత్తానికి వాళ్ళిద్దరు ప్రేమలు అయితే పడిపోతారు, పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ 60 మందికి పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకో అని ఒక కండిషన్ పెడతారు. ఇంతకీ ఈ 60 మందికి పెళ్ళిళ్ళైనాయా? మొత్తానికి రాజా అండ్ కృష్ణ అంటే మన ప్రదీప్ మాచిరాజు దీపిక పిల్లై పెళ్ళయిందా లేదా? అసలు ఎవరికి హెల్ప్ చేయనోడు ఈ 60 మందికి పెళ్లి చేసి హెల్ప్ చేస్తాడా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా. నిజంగా మీరు పెట్టిన 200 రూపాయల టికెట్కి పైసా వసూలు మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్గా ఉంది, సెకండ్ హాఫ్ స్టోరీ పరంగా కాస్త స్లోగా అనిపిస్తుంది, బట్ సినిమా అయితే అదిరిపోయింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కన్నా కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చాలా నాకైతే బాగా నచ్చింది. ముఖ్యంగా 90s కిడ్స్ అయితే మరీ కనెక్ట్ అవుతారు. అలాంటి కొన్ని ఎలిమెంట్స్ అయితే ఆ ఫస్ట్ హాఫ్లో ఉండడం జరిగింది. సో మీరైతే డెఫినెట్గా అరే వీళ్ళు చిన్న ఇండస్ట్రీ నుంచి వచ్చారు, టెలివిజన్ నుంచి వచ్చారు అని చెప్పి మాత్రం అనుకోవద్దు. నిజంగానే వండర్స్ అయితే క్రియేట్ చేశారు. ముఖ్యంగా సత్య అండ్ ప్రదీప్ మధ్య కెమిస్ట్రీ, ఆ కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్. సత్య, ప్రదీప్ అండ్ గెటప్ సీను వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో హిలేరియస్ ఉంటాయి అనమాట. సో ఇంత మంచి ఫన్ రైడ్ని మీరైతే డెఫినెట్గా మిస్ కావద్దు. సో అందుకనే ఇంకా ఆలస్యం చేయకుండా థియేటర్స్కి వెళ్ళిపోయండి అండ్ వెళ్ళి వాచ్ చేసేయండి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. నా కథలోని పాత్రలు